రత్నాకర్ గారు మీరు కూడా ఈ తరహా రాజకీయాలకు ఏమీ అతీతులు కాదు. ఎందుకంటే గతంలో మీరు చెప్పింది ఎవరైనా ఒక పార్టీ మారుతున్నారు అంటే వాళ్ళు రాజీనామా చేస్తే తప్ప పార్టీలోకి రానివ్వను అని చెప్పిన అదే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత పార్టీకి అనుబంధంగా కొద్దిమంది కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా దాన్ని చూసి చూడనట్టు వదిలేశారు. ఆ తర్వాత ఇప్పుడు కారణాలు చెప్పి వాళ్ళని సీట్లు లేకుండా చేయడము, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా సీట్లు ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన కూడా అదే తాను ముక్కనా అన్నది చాలా మంది ఒక ప్రశ్న వస్తుంది. మీరేమంటారు? ఇంతకుముందు దీనికి యాక్చువల్గా సరిగా చెప్పాలంటే 2014లో మా పార్టీ నుంచి మా నాయకుడి రెక్కల కష్టాల మీద గెలిచిన 23 మంది శాసనసభ్యులను తీసుకొని తనకు అవసరం లేకపోయినా వాళ్ళను మంత్రులుగా చేసి మళ్ళా మాకే ఎగదోసిన వైనం నుంచి మేము అనుకుంటే మా నాయకుడు ఒకసారి దాంట్లో చెప్తాడు, నేను గేట్లు ఎత్తేస్తే డోర్లు తెరిస్తే ఏముండదు, పార్టీ మూసుకోవాల్సి వస్తుంది, నీకు ప్రతిపక్ష స్థానం పోతుంది అన్నా కానీ మేము చేసిన దానికి వాళ్ళని అనుబంధ సభ్యులుగా పెట్టుకుని వాళ్ళని చేసే మినిస్టర్లు చేయలేదు. రైట్. సరే, ఇంకా ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు అటు ఇటు రావడం అనేది కామన్. నేను పెద్దగా భారతాలు రామాయణాలు నేను మాట్లాడగాని ఇందాక మిత్రుడు 2-3 భార్యలు అంటే మాత్రం నవ్వు వచ్చింది, వేరే అర్థమేం కాదు. 2-3 భార్యలు అంటే మాత్రం నవ్వు వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే మిగతా వాళ్ళకన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు చిదంబరెడ్డి గారు మిత్రుడు చెప్పాడు మీ రాజకీయ విశ్లేషణ, మీ జర్నలిజం గురించి. 2014లో మేము పార్టీ ఆ రోజు కూడా ఇదే పొత్తులో ఉండే పార్టీలు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసి, ఆ రోజు కూడా ఒంటరిగా పోటీ చేసి, జనరల్ గా ఎప్పుడైనా కూడా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఏదన్నా రీజన్తో దగ్గర ఒక 2%-3%తో ఓడిపోయినప్పటికీ మళ్ళా 2019కి పోయేటప్పుడు కూడా భారతదేశ రాజకీయాలు మీరు ఎక్కడ చూసినా కూడా ఎవరైనా చిన్ను మున్ను పార్టీలతో అయినా పొత్తు పెట్టుకొని పోతారు. సిపిఐను, సిపిఎం అను, బహుజన సమాజం, ముస్లిం, అటువంటిది ఏమీ లేకోకుండా ఒక్కడు తనంతకు తనే పార్టీల మేము ఒక్కడం కలిసి వెళ్ళాము. అది ఎక్కడా లేదు భారతదేశ రాజకీయ చరిత్రలో. ఏ పార్టీ మీతో పొత్తుకు సిద్ధంగా ఏ పార్టీలు లేవు అన్నది ఇవాళ విపక్షాలు చేస్తున్న ఆరోపణ. ఈ పొద్దు వదిలేసేయండి. ఈ పొద్దు పెట్టుకోవాలంటే ఏంటిది చిదంబరం అందరికీ తెలిసి పెట్టుకోవాలంటే ఉండవా? పోయి కాశ్మీర్తో కూడా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చరిత్రలో నేను చిన్నగా మా రాజకీయాలు ఫాలో చిన్న మీ అంత ఇది లేదు అయ్యవా అని నేనేమనుకునే తెలుసా, చంద్రబాబు నాయుడు తను చెయ్యని పని ఏదైనా ఒకటి ఉంటే కాంగ్రెస్ తో మాత్రం పొత్తు పెట్టుకోవాలనుకున్నా నేను. అట్లాంటిది అంతకుముందు తెలంగాణ ఎలక్షన్స్ లో మన కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకోవాలంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంటది, ఎవరు పిలిస్తే వాళ్ళు పోతారు. ఏదైనా అర్ధ సీటు కౌన్సిలర్ సీటు వాళ్ళు ఇస్తే పొత్తు పెట్టడానికి పార్టీలు ఉండవంటారంటే మీరు చెప్తారు. మీరు సమాధానం కాకండి. అది మా నాయకుడి యొక్క ఒక పట్టుదల, ఒక దీక్షత, ఒక ధైర్యంతో పాటు పార్టీని నమ్ముకున్న ఇప్పుడు నువ్వు అంటాడావు ఇట్లా ఈ మాదిరి పొత్తులు పెట్టుకుంటే ఆయనకి ఎవరో సీటు రాకపోవడం, ఇంకా వీళ్ళు నాయకులు కొట్లాడుకుంటానే ఉన్నారు. మేము సిద్ధం అయిపోయినాము, సభలు పెట్టుకుని ప్రజలు లేకపోతే ఇవన్నీ ఎందుకు జరిగినాయి? పొత్తులు పెట్టుకోవడమే కదా ఈ సీట్లు అనిపోవడం. ఇవన్నీ ఉండే వద్దు మా నమ్ముకొని జెండా మోసిన కార్యకర్తలు ఉంటే ఎవరికైనా ఇద్దామనే విధానంతోనే 2019లో కలగాపోయినాం. ప్రజలు స్పష్టమైన జవాబు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలకు అసలు ఏం లేకుండా చేశారు. అలాగనే ఈసారి కూడా ఏంద్రా అంటే రాజకీయం తప్పకుండా ఈ పార్టీలను ఇంత అనైతికంగా ఏం జరుగుతుంది, ఈ పొత్తులు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఒక్కడి చేసుకొని పోతాన్నప్పుడు కొంత రాజకీయ చతురత అనేది అందరూ పరిపాలించింది. దాంట్లో మేమేమీ అతీతులం కాదు. గుడ్డి కన్నా మెల్లమేలంటారు చూడండి. ఇప్పటికి కూడా మా నాయకుడు ఎవరికైనా టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే పిలిపించి మాట్లాడుకొని వాళ్ళకి అందరిగా అనునయం చేసుకొని మేము ఆల్రెడీ ఎలక్షన్ రెడీ అయిపోతున్నాము. మీరు ఒకటి గమనించండి, ఈ వేదిక పరంగా వీళ్ళు నాయకులే ఈ లెవెల్లో పైన టికెట్లు రాకుండా ఈ 3 పార్టీ వాళ్ళు ఇట్లా కొట్లాడుకుంటా అంటే ఒకళ్ళొకరు అతుకున్న వాళ్ళు కింద కార్యకర్తల గురించి ఆలోచిస్తారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా ఈ అనైతిక పొత్తులను వీటిని ప్రజలు క్షమించరు, గమనిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు రాజకీయ చైతన్యం అనేది ప్రజల్లో మారుతా వస్తూ ఉంటది. 2014 గాని 2009 గాని 2004 గాని మారుతా వస్తుంది. అందరి ప్రజలు తెలుసుకుంటారు చైతన్యం. వాళ్ళకి అన్ని అర్థమైన అధికారం కోసమే వీళ్ళందరూ కలుస్తున్నారు అన్న ఒక స్పష్టమైన అవగాహనతో రాబోయే ఎన్నికల్లో క్లియర్ స్పష్టంగా లౌడ్ గా స్పష్టంగా మెజారిటీ ఇచ్చి మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తారు.